హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అండి. అంటే చర్చిలో భోజనాలు అయితే రెడీ చేస్తున్నారండి. అంటే ఈ ప్రతి నెల ఎవరో ఒకళ్ళు ఆల్టర్నేట్గా అయితే చేస్తూ ఉంటారు. ఈ నెల వచ్చేసి మా అక్కోళ్ళు అయితే చేస్తున్నారు. సరుకులన్నీ అయితే నైట్ తీసుకొచ్చి పెట్టుకున్నారండి. ఇంకా పొద్దున్నే 6 వంట అయితే స్టార్ట్ చేశారు. చర్చి ఏమో పెందలాడే రెడీ అవుతారు కదా, 10 అయితే చర్చి స్టార్ట్ అవుతుందండి. అందుకని చెప్పేసి పెందలాడైతే రెడీ చేస్తున్నారు. ఇంకా మా అమ్మ కూడా హెల్ప్ చేసిద్దని చెప్పేసి ఇక్కడైతే వండుతున్నారు. మా అక్క ఏమో కూరగాయలన్నీ కట్ చేస్తుందండి. దొండకాయ ఫ్రై కోసం అయితే దొండకాయలన్నీ చాలా పలసగా అయితే కట్ చేస్తుంది. ఇంకా పొయ్యి కూడా పెట్టించామండి. ఇటువైపు రోడ్డు అమ్మటి పెట్టాము, ఎందుకంటే వాటర్ కూడా దగ్గరగా ఉంటాయి, వెంటనే అయిపోయిద్ది అని చెప్పేసి. ముందలైతే దొండకాయలకు అయితే కట్ చేసింది కదా, ఫ్రై అయితే చేస్తుంది. ఇవి చాలా టైం పట్టిందండి. మార్నింగ్ పొద్దున్నే 6కే స్టార్ట్ చేశారు వంట చేయడానికి. ఈ దొండకాయలు ఫ్రై చేయడానికే 9 అయితే అయ్యింది. పొయ్యి మీద వెంటనే అయిపోయింది అనుకున్నా కానీ ఇవి కూడా చాలా టైం పట్టింది. అంటే అప్పుడప్పుడు పోయటం కదా, అందువల్లే అంత టైం అయితే పట్టింది. ఇంకా కూరలు వచ్చేసేసి పప్పు, సాంబారు, గోంగూర పచ్చడి, దొండకాయ వేపుడను, ఇంకా మామూలు రైసేనండి. వంటలు వచ్చేసి ఈ వాటికే. ఇంకా సాంబార్లోకి సొరకాయలు ఇవన్నీ అయితే కట్ చేస్తుంది. బియ్యం ఏమో ఒక 15 కేజీల రైస్ అయితే తీసుకుంది. ఒక 12 కేజీలు అట్లా అయితే వండిద్ది అనుకుంటా. ఇంకా పప్పు అయితే మామూలు టమాటా పప్పు ఒకటి కదా, ఇదైతే ఉడికిందండి. ఒక టమాటా పప్పు, సాంబారు, కూరగాయలు అన్నీ అయితే కట్ చేస్తుంది మా అక్క. ఇంకా దొండకాయ ఫ్రై కూడా అయిపోతుందండి. అంటే అసలు చూడండి, పొద్దున్నే పెడితే ఇది ఫ్రై అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఫస్ట్ సారి వేసింది ఫ్రై అవ్వడానికే. మరీ ఎర్రగా కాదు, మరీ ఎక్కువ తక్కువ కాదు, ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పొయ్యి మీద అయినా చాలా లేట్ పట్టిందండి. పుల్లల పొయ్యి మీద వెంటనే అయ్యిద్ది అనుకున్నా కానీ అవ్వలేదు, లేటే అయ్యింది. ఇంకా గోంగూర పచ్చడి అయితే రోట్లో నూరుతుందండి మా అమ్మ. చిన్నులపాయలు అయితే దంచేసింది. ఇంకా గోంగూరను పచ్చిమిరపకాయలు మొత్తం కలిపి అయితే నూరేసిద్ది. ఇంకా రోటి పచ్చడి చేసిందండి. ఇంకా తాలింపు వేస్తే సరిపోయిద్ది. పచ్చిమిరపకాయలు, గోంగూర మొత్తం ఒకేసారి వేసేసి దంచేసేసింది. చర్చిలో నెలకు ఒకళ్ళు చేస్తూ ఉంటారండి. ఈ నెల వచ్చేసి మా అక్కయ్యకి అయితే వచ్చింది. అందుకని చెప్పేసి అయితే చేస్తుందండి. ఇట్లా గోంగూర పచ్చడి అయితే మా అమ్మ బాగా రుబ్బేసేసింది. మా అమ్మ ముందుగానే చిన్నులపాయలు రుబ్బేసి తర్వాత పచ్చడి అయితే రుబ్బుతుంది. ఇది సగం అంతా అయిపోయినాక చిన్నులపాయలు కూడా కలిపి మొత్తం కలిపి రుబ్బేసేసిద్ది. రోటి పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. చర్చిలో కదా, ఇంక వెంటనే అవ్వాలి, 10 చర్చి స్టార్ట్ అయితే అని చెప్పేసి హడావుడిగా అయితే చేస్తున్నారు. దొండకాయ ఫ్రై ఇది రెండోసారి వేసిన దొండకాయలండి. 2 సార్లు అయితే ఫ్రై చేశారు. ఇంకా మిగతా ఉన్నాయి మొత్తం వేసేసింది. ఇంక ఇవి ఫ్రై అవ్వడానికి అయితే ఒక గంట కాదు, 6:30 అట్లా స్టార్ట్ అయితే 9 మాత్రం టైం అయిపోయింది. గోంగూర పచ్చడి అయితే నూరి పక్కన పెట్టింది. ఇవి సాంబారు పప్పులో కండి, ఇవన్నీ సాంబార్కి అయితే కోసించింది. ఇంకా మా అమ్మాయికి అయితే క్లాస్ ఉందని చెప్పి నేనైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి అయితే రెడీ అయ్యాను. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నానండి. ఇంకా దొండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా, ఏరుశనగ విత్తనాలు అయితే ఫ్రై చేస్తుంది మా అమ్మ. ఇంక నేనైతే మా అమ్మాయి వదిలిపెట్టడానికి అయితే వెళ్ళాను. మధ్యలో నేను తిరిగి వచ్చిన తర్వాత చూడండి, సాంబార్ అయితే చేసేసింది. ఇంకా అన్నం అయితే వండలేదు. దొండకాయలు చాలా టైం పట్టింది అన్నా కదా. ఇప్పుడు నేను వచ్చేసరికి సాంబార్ అయితే అయిపోయింది. సాంబార్లో కొత్త సాల్ట్ వేసి కొంచెం తెరిలిన దాకా అయితే ఉంచిందండి. సాంబార్ అయితే మంచి స్మెల్ అని టేస్టీగా చాలా బాగుంది. ఇది దొండకాయ వేపుడులోకి ఇట్లా పకోడీ కూడా చేసిందండి. మొత్తం కలిపి చేసేసింది. ఇంక ఇప్పుడు ఎండ చూడండి, 9 అవుతుంది టైము. 9కే 9:30 అవుతుంది. 9:30కే బాగా ఎండ అయితే వస్తుంది, తెల్లటి ఎండ. ఇప్పుడు చూడండి, ఇంకా గోంగూర పచ్చడి అయితే మా అక్కయ్య తాలింపు వేసేసింది. గోంగూర పచ్చడి ఇంకా సాంబారు అయితే అక్కడ అయిపోయింది కదా. దొండకాయ ఫ్రై అయితే కలపాలి. ఇంకా
ఇది వచ్చేసి అన్నం పెట్టేసింది పోయిన పెద్ద పెద్ద ఇవి చూడండి పుల్లలు పెట్టింది. ఇంకా ఇవి అన్నం మాత్రం వెంటనే అయిపోయింది కానీ కొద్దిగా కూరలే దొండకాయ వేపుడే కొద్దిగా లేట్ అయింది. అక్క అయితే వాటర్ పడుతుంది. ఈ వాటర్ కూడా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇంకా ఇక్కడైతే వంట పెట్టింది రోడ్డు వైపు మా అమ్మ. గవర్నమెంట్ వచ్చే నీళ్ళండి ఇవి, గవర్నమెంట్ వదిలేయి. ఈరోజు ఎందుకు అంత ఫాస్ట్గానే వస్తున్నాయి, రోజైతే కొంచెం తక్కువ అయితే వస్తాయి. దొండకాయ ఫ్రై అయితే కలుపుతుంది, సాల్ట్ అయితే వేస్తుందండి కొద్దిగా. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దొండకాయ ఫ్రై కలిపేయటమే. అన్నం చూడండి కాస్త అంత అయితే ఉడికింది, సగం. మంట బాగా తగిలితేనే అన్నం వెంటనే ఇది ఎక్కువ అన్నం కదా. ఇప్పుడైతే మళ్ళీ వచ్చి చూస్తుంది. అన్నం అయితే మా అమ్మ దగ్గర ఉండి చూస్తుందండి. మళ్ళీ ఒకవైపు ఉడికిద్ది ఒకవైపు ఉడకదు కదా, అందుకు. ఎండ చూడండి అంటే తెల్లగా అట్లా వస్తుంది. పిల్లలు కూడా చర్చికి రెడీ అవుతున్నారు అందరూ. 10 దాటిందిలేండి. ఇంకా 10 తర్వాత అయితే వంట అయిపోయింది. అప్పుడు తీసుకెళ్ళి అయితే ఇంకా అక్కడ పెట్టేశారు. కూరలన్నీ రెడీ అయిపోయినాయి, ఇంకా అన్నం ఒక్కటే ఉంది. చూడండి అన్నం కూడా అయిపోవచ్చింది. ఇంకోసారి అయితే మొత్తం కలుపుతుంది. ఎక్కువ అన్నం కదా ఒకవైపే ఉడికిద్దేమని చెప్పి మా అమ్మ అయితే ఇట్లా తిప్పేస్తుంది. అన్నం కూడా అయిపోవచ్చింది. ఇంకా 2 మంటలుగా అయితే ఇది నీరు అయిపోయిద్దండి. మా అక్క ఏమో దొండకాయలు ఉంటాయి కదా, ఈ ఫ్రై అయితే కలుపుతుంది మొత్తం. దొండకాయ ఫ్రై నాకు అన్ని కూరలు ఈ దొండకాయ ఫ్రైయే బాగా నచ్చిందండి. బాగా అయితే ఉంది. కొద్దిగా టేస్ట్ చేసి చూశాను అంతే. ఇంకా వేరుశనగ విత్తనాలు ఇవన్నీ కూడా వేసి మళ్ళీ ఇంకోసారి అయితే కలిపేస్తుంది. కొబ్బరి పొడి అని కార్న్ఫ్లోర్ పిండి ఇవి మొత్తం కూడా కలిపి మసాలా లాగా చేసింది పక్కన. శనగపిండి అని కొద్దిగా వేసి అది కూడా కొద్దిగా కలిపేస్తే ఇంకా ఇందులో అయితే సరిపోయిద్ది. దొండకాయ ఫ్రైలో అయితే అన్ని కూరలో కన్నా అందరికీ దొండకాయ ఫ్రై బాగా నచ్చింది అన్నారు. నేనైతే సాంబార్ కొద్దిగా తీసుకున్నాను అంతే. ఇంకా వేరే కూరలు ఏమి నేను టేస్ట్ కూడా చేయలేదు. కూరలన్నీ 4 కూరలను మామూలు రైసు పెరుగు ఇంక ఇవేనండి వంటలు వచ్చేసేసి. కొద్దిగా కొత్తిమీర వేసి కూడా కలిపేస్తుంది. దొండకాయ ఫ్రై మాత్రం రెడీ అయిపోయింది. మేమైతే చర్చికి వెళ్ళలేదు. ఇంకా మిగతా వాళ్ళు అందరూ వెళ్ళారు కదా, నేను ప్రతిసారి వెళ్ళట్లేదులేండి, అందుకే ఈ వారం కూడా వెళ్ళలేదు. వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తాను, ఒక్కోసారి వెళ్తాను ఒక్కోసారి వెళ్ళను. వంటలు అయితే ఇంకా రెడీ చేసేసారు. మా అమ్మ అన్నం కూడా దించేసింది. అన్నం అయితే రెడీ అయిపోయింది. అన్నం అయితే మంచిగానే బాగా వచ్చిందండి. పై కాంట వచ్చేసింది డేక్షాకి. ఇంకా మిగిలిన దాంట్లో నిప్పుల మీద కొద్దిగా సాంబార్ పెట్టింది. ఇందాక తెరిలింది దాకుండా లేదని ఇదైతే బాగా తెరిలింది. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. కూరలన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా హడావుడిగా వీళ్ళు చర్చికి అయితే బయలుదేరి వెళ్ళాలి. మళ్ళీ ఇవి చర్చి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి కదా. గోంగూర కూడా బాగా వచ్చింది. గోంగూర పచ్చడి, పప్పు ఇంక ఇవన్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఆటో పిలిచి అయితే ఇవన్నీ వంటలన్నీ ఇంకా ఆటోలో పెట్టించి చర్చి దగ్గర అయితే పెట్టించేశారు. ఇంతేనండి ఈరోజు వీడియో. బాయ్.